ప్రజాపోరు యాత్రలో ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని 5 వారాల కాలంలోపు పరిష్కరించాలని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. నెల్లూరు సిటీ ప్రజాపోరు యాత్ర ముగింపు సందర్భంగా సిపిఎం ఇచ్చిన పిలుపులో భాగంగా అర్జీలతో తరలివచ్చిన ప్రజల దగ్గర నుంచి స్వీకరించిన అర్జీలను ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ హిమబిందుకు సిపిఎం నెల్లూరు నగర నాయకత్వం బృందంగా వెళ్లి అందజేశారు. నెల్లూరు నగరంలో సమస్యల తీవ్రత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సిపిఎం నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీళ్ళల్లో రొయ్యలు వస్తాయి, చేప పిల్లలు వస్తాయి, ఎర్రగా వస్తాయి, పచ్చగా వస్తాయి. ఆ నీళ్ళు ఎట్ట తాగుతాము? మీకు ఎందుకు పన్ను కడతాము చెప్పండి. మీరు అడిగిందా నేను చెప్తాం. మీరు నీళ్లు ఇస్తున్నామని అంటున్నారు. చెప్పండి. ఇప్పుడు భగత్ సింగ్ గారు 800 దాదాపు ఒక్కొక్కరికి 20,000 40,000 వచ్చాయి. ఇంతవరకు వాళ్ళకి చెప్తాం. 53-54 గ్యాలరీ పని చేయడం లేదు. గ్యాలరీ పని చేయకుండా కుళాయిలో మంచి నీళ్ళు వస్తున్నాయంటే ఎట్లా? నెల్లూరు సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్రగా గత 8 రోజుల పాటు అన్ని వార్డుల్లో తిరగడం జరిగింది. ప్రజలు అనేక సమస్యలు చెప్పారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారంగా కల్లాడుతున్నామని. కుళాయిల్లో కలుషిత నీరు వస్తుంది, ఏ వార్డులో కూడా తాగేందుకు ఉపయోగం లేకుండా నీళ్లు వస్తున్నాయి. కానీ అదే పరిస్థితుల్లో వేల రూపాయలు పన్నులు విధిస్తున్నారు. కుళాయి లేకపోయినా పన్ను వేల రూపాయలు విధిస్తున్నారు. దౌర్జన్యాలు చేస్తున్నారు. కోర్టు నోటీసులు ఇస్తున్నారు. అదేవిధంగా టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు సంబంధించి 10 ఏళ్ల నుంచి ఎదురు చూపులు చూసి సచివాలయాలు, గ్రీవెన్సులు, స్పందనలు, ప్రజా దర్బార్లు ఎన్ని చోట్ల అర్జీలు పెట్టుకున్నా దిక్కులేదు. ఇళ్ల స్థలాల కోసం అదే పరిస్థితి, అర్హులందరికీ పింఛన్ల కోసం అదే పరిస్థితి. జగనన్న ఇళ్లని మంజూరు చేశారు. ఇప్పుడు ఆడ ఇళ్లు మంజూరు చేయాల్సింది, ఇళ్లు కట్టుకోవడానికి హౌసింగ్ రుణం ఇవ్వాల్సింది గవర్నమెంట్. ఇప్పుడు ఆడ కట్టుకోకపోతే మళ్ళీ వెనక్కి లాక్కుంటాం అనేటటువంటిది బెదిరిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమం అందించకపోగా దౌర్జన్యాలకు పాల్పడుతుంది. ప్రజల మీద దౌర్జన్యాలు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి ఈ దౌర్జన్యాలు కూడా అధికారులు పంపించి దౌర్జన్యాలకు పాల్పడుతుంది. ఇక్కడికి వస్తే నాయకత్వం మీదే గట్టిగా మాట్లాడితే ఇంక సామాన్య ప్రజలు వస్తే ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? సిపిఎం పార్టీ నగర నాయకత్వం వచ్చి కింది స్థాయిలో పాదయాత్రలు 8-9 రోజులు చేసి పాదయాత్రలో వాళ్ళు చెప్పిన సమస్యలు ఇక్కడ చెప్తున్నా కానీ అధికారులకి అవి కంటకి అసలు వినసొంపుగా లేవు. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచించాలి, మంత్రి గారు ఆలోచించాలి. పరిస్థితి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఆలోచించుకోకుండా 125 కోట్లు సంపాదించాం, లోక్ అదాలత్లు పెట్టాం, జిల్లా జడ్జి గారు సహకరించారు, పోలీసులు సహకరించారు, బాగా దౌర్జన్యాలు చేశాం, మేము బాగా వసూలు చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కోట్ల రూపాయలు ట్రాక్టర్ల పేరుతో, రోడ్లు పగలగొట్టి బొక్కల పేరుతో కోట్ల రూపాయలు పంది కుక్కులు మేసినట్టు అధికార పార్టీ కార్యకర్తలు మేస్తున్నారు. దీనికి ఈ వ్యతిరేకంగా జనం సమస్యలు పట్టించుకోవాలని ప్రజాపోరు యాత్ర పేరుతో ఈరోజు ధర్నా చేశాం. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, మూలం రమేష్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ప్రజలతో మేము అర్జీలు ఇచ్చాం. ఇప్పటికీ కూడా పరిష్కారం కాకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఈ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం కానీ అధికారులు కానీ సమస్యల పరిష్కారం మీద దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 9 రోజులు ఏరియాల్లో పాదయాత్రలు చేసి ఈరోజు కార్పొరేషన్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా నివాస ప్రాంతాల్లో పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. దోమల సమస్య తీవ్రంగా అల్లాడుతున్నారు ప్రజలు. తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం 6 అయితే 6 బయట కూర్చునేటటువంటి పరిస్థితే లేదు. దోమలు కుడితే హాస్పిటల్ పాలైతే దాదాపు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దోమల సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కుళాయిలు లేకుండానే పన్నులేశారు. దాదాపు 18,000 20,000 రూపాయలు కుళాయి లేదు కానీ పన్నులేస్తున్నారు. నీళ్లు రావట్లే, పన్నులేస్తున్నారు. కట్టకపోతే లాయర్ నోటీస్ ఇస్తున్నారు. లాస్ట్కి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ప్రజల్ని ఇంటి పన్నుల పేరుతో కోర్టుకి ఈడ్చేటటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంది. ఇది వీళ్ళు సాధించినటువంటి విషయం. సాధారణమైనటువంటి పేద ప్రజల్ని నోటీసులు ఇచ్చి కోర్టులకి ఈడ్చడం అనేటటువంటి కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయం. కోట్ల రూపాయలు వసూలు చేసేటటువంటి విజయం. అందుకని ఒక కుళాయి పన్నులు
ఇంటి పన్నులు డోర్ నెంబర్లతో పాటు ఇంటి పన్నులు వేసేటటువంటి పరిస్థితి ఉంది. యజమాని పేరు ఉండదు, యజమాని పేరు లేదు, ఆడ కుళాయి ఉండదు. లాస్ట్కి ₹1,000 ఇంటి పన్నులు వేసేటటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంది. ఇది సరైనటువంటి చర్య కాదు. దోమల సమస్య పరిష్కారం కాదు. ఇంటి లైట్ వెలగదు, వీధి లైట్లు వెలిగే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో రోడ్లు శుభ్రం చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంటి పన్నులు మాత్రం ₹1,000 కట్టేటటువంటి పరిస్థితి ఉంది. అంటే కార్పొరేషను చేయాల్సినటువంటి సర్వీస్ చేయకుండా ప్రజల దగ్గర నుంచి ₹1,000 వసూలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది విరమించుకోవాలి. అందుకని ఈ సమస్యలతో పాటు రాబోయేటటువంటి పెన్షన్లు కార్పొరేషన్ నియోజకవర్గంలో 200 పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. అనేక మంది వృద్ధులు ఉన్నారు. ₹50 నుంచి తీసుకునేటటువంటి పెన్షన్ 4,000 అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత రద్దు చేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అదేంటంటే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయండి. వాళ్ళ కొడుకులకు ఎక్కువ వచ్చాయి కరెంటు బిల్లులు. కానీ వృద్ధురాల పరిస్థితి ఏమైందని అంటే లాస్ట్కి ఏ ఖర్చులకు మందులకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో అనేక సమస్యలు మా పాదయాత్ర దృష్టికి వచ్చాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు కార్పొరేషన్ గ్రీవెన్స్లో మేము అర్జీ ఇచ్చాం. దాదాపు 5 వారాల పాటు గడువిచ్చారు ఏడీసీ గారు. ఆ సమస్యల పరిష్కారం కాకపోతే మరలా మా ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ అధికారులకి హెచ్చరిస్తున్నాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.